హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. ఇది చూడండి, యాక్చువల్గా ఎస్ బ్యాంక్ అనమాట. ఓకే, ఎస్ బ్యాంక్ మనకి చార్ట్ చూస్తే మీకు కోర్స్ ఇది హై బీటా స్టాక్ కాబట్టి ఇందులో టెక్నికల్స్ అంత బాగా వర్కౌట్ అవ్వవు. బట్ అక్యుములేషన్ జోన్, ఓకే, అక్యుములేషన్ జోన్ అంటే డిమాండ్ జోన్ అనమాట. ఓకే, డిమాండ్ జోను, నెక్స్ట్ సప్లై జోను ఎక్కడ ఉన్నాయి మనం ఐడెంటిఫై చేస్తే అవే సపోర్టు ప్లస్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి అనమాట. ఓకే, దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, అదంతా ఇప్పుడు ఇర్రెలవెంట్ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ బట్ ఏంటంటే మేజర్ అక్యూములేషన్ మనకు జరిగిన లెవెల్స్ చూడండి ఒకసారి. ఓకే, 10, ఓకే, 10.60, 10.60 ఇదంతా ఇన్స్టిట్యూషనల్ బయ్యింగ్. అది మీకు ఐడియా ఉంది కదా, ఇన్స్టిట్యూషన్స్ ఎస్బీఐ మిగతా అన్ని బ్యాంక్స్. ఓకే, అన్ని బ్యాంక్స్ కలిపి ఎస్ బ్యాంక్ నిలబడదామని చెప్పేసి ట్రై చేసాయి. ఓకే, ఇది మేజర్ అక్యూములేషన్ జోన్. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందంటే 13.65. నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉందంటే 13.65. ఓకే, దాని పై లెవెల్ ఎక్కడ ఉందంటే 15.25 అనమాట. ఓకే, మీకు ఇప్పుడు షేర్ ఎక్కడ నడుస్తుంది, 17 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఓకే, ఇఫ్ ఎనీ కేసు, ఓకే, మన కర్మగా బాగోపోతే ఎప్పుడైతే 15.25 లెవెల్ కట్ అయిందో, ఓకే, మళ్ళీ ఆల్ ద వే టు 13.65 అనమాట లెవెల్. ఇది వచ్చేస్తుంది డైరెక్ట్గా, మీకు ఇంకేం చూడవసరం లేదు. యాక్చువల్గా రిజల్ట్స్ ఓకే అంటే బెటర్ దెన్ ఓకే. బట్ ఏంటంటే ఓకే, మనం ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, షార్ట్ టైం గేమ్ ప్లే చేసే వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పేసి రిజల్ట్స్ కొంచెం అబవ్ యావరేజ్ వచ్చినాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్ బయింగ్ కూడా జరగచ్చు, చెప్పలేం మనం. ఓకే, ఏమవుతుంది అనేది మనం చెప్పలేం. బట్ ఏంటంటే మేజర్ అక్యూములేషన్ లెవెల్స్ చూసుకోండి మీరు. 10.6 ఈ లెవెల్కి అయితే రాదు. ఓకే, అది మేజర్ అక్యూములేషన్ లెవెల్. ఓకే, అది కట్ అయిందంటే మనం ఏం చేయలేం. ఇంకా వేస్ట్, ఇది మర్చిపోవడం బెస్ట్. ఈ స్టాకు ఒక డస్ట్బిన్లో పడేయడం బెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూస్తే 15.25. ఇది ఒక మేజర్ అక్యుములేషన్ జోను. ఓకే, దీని తర్వాత జోన్ ఏంటంటే 13.65 అనమాట. ఇవి రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే 18.35 లెవెల్ కట్ అయిందంటే, ఓకే, 18.35 లెవెల్ కట్ అయ్యి సస్టైన్ అయిందనుకోండి ఒక 1 వీక్ 10 డేస్ అలాగా, అక్కడ నుండి ఒక మంచి బూమ్ వస్తుంది అనమాట. అంటే ఎక్కడ వరకు వస్తుందని చెప్పలేం మనం. రఫ్లీ 28, 27, ఓకే, ఆ లెవెల్ వరకు రావచ్చు. అది కూడా మీకు చార్ట్లో కనిపిస్తుంది చూడండి. దీన్ని జూమ్ చేయలేకపోతాం మనం. ఓకే, ఆ లెవెల్ వరకు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అందరూ బై సైడ్ ఉన్నప్పుడు అది మీకు కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తుంటే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి రిజల్ట్స్. ప్రాఫిట్స్ అయితే ఆల్రెడీ లాస్ నుంచి, ఓకే, యాక్చువల్లీ ఇది ఎస్టిమేటెడ్ కాదు, ఇది జస్ట్ పోల్ అనమాట. సిఎన్బిసి వాళ్ళు ఏమనుకున్నారంటే లాస్ పోస్ట్ చేస్తుంది అనుకున్నారు. బట్ ఏమైందంటే ఇది ప్రాఫిట్ పోస్ట్ చేసింది. లాస్ట్ టైం కూడా ప్రాఫిట్సే మనకి. ఓకే, లాస్ట్ క్వార్టర్ కూడా ప్రాఫిట్సే. ఆ ప్రాఫిట్స్ వచ్చేసి 129 crores. ఈ క్వార్టర్ ప్రాఫిట్స్ వచ్చేసి 150 crores అనమాట. అంటే జస్ట్ ఒక ఎంత, ఇది రఫ్గా 21 crores ప్రాఫిట్. ఓకే, 21 crores ప్రాఫిట్లో పోస్ట్ చేసే బాగానే ఉంది. ఓకే, మనం యాక్చువల్గా మేజర్గా ఒక బ్యాంకుకి మేము గమనించవలసిన పాయింట్స్ ఏంటంటే కాసా రేషియో అనమాట. అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో ఇది పెరుగుతుందా తగ్గుతుందా? లాస్ట్ క్వార్టర్తో అయితే పెరిగింది. ఎందుకు పెరుగుతుందో తగ్గుతుందో మనం కన్సిడర్ చేయాలంటే, సపోజ్ కరెంట్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి బ్యాంకులో, కరెంట్ అకౌంట్స్కి బ్యాంక్ ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదు. ఓకే, ఓన్లీ సేవింగ్ అకౌంట్స్కే పే చేస్తుంది. ఓకే, సేవింగ్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి మాత్రమే ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంటుంది. కరెంట్ అకౌంట్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్కి బ్యాంకును వాడుకుంటారు అంతే వాళ్ళు. ఓకే, బిజినెస్ పీపుల్. బట్ కరెంట్ అకౌంట్కి ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదు. కాబట్టి కరెంట్ అకౌంట్స్ ఎక్కువ పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, బ్యాంక్ ఎర్నింగ్ ఎలా అవుతుంది మనకి? యాక్చువల్గా బ్యాంక్ ఎర్నింగ్ రావాలంటే బ్యాంకులో డిపాజిట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, డిపాజిట్స్ పెరుగుతున్నాయి. ఆ డిపాజిట్స్లో కరెంట్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఓకే, ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి లోన్ ఇచ్చి, ఓకే, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్, ఓకే, తీసుకొని బ్యాంక్ సస్టైన్ అవ్వాలి, ప్రాఫిట్స్ మేక్ చేయాలి, అంతే కదా యాక్చువల్గా. ఓకే, అయితే ఈ కరెంట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి అంటే బ్యాంకులో డబ్బులు వస్తున్నాయి. ఓకే, వస్తున్నాయి కదా. ఇప్పుడు లోన్స్ ఎవరెవరికి ఇవ్వచ్చు? వాళ్ళు రీటైలర్స్ కానీ కార్పొరేట్స్ కానీ ఇవ్వచ్చు. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ నుండి చేసుకుంటూ వచ్చిన తప్పు ఏంటంటే కార్పొరేట్స్కి ఎడాబెడా లోన్లు ఇచ్చుకుంటూ పోయారనమాట. అదే కదా ఇందులో జరిగిన భాగోతం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూడండి, ఒక 2000 crores తగ్గించారు ఈ క్వార్టర్. 13,000 crores నుండి 11,000 crores. అంటే కార్పొరేట్ లోన్ నెమ్మదిగా డిక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, రీటైలర్ లోన్ బుక్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్ లోన్ బుక్ అయితే స్టేబుల్గానే ఉంది. ఓకే, డిపాజిట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి.
కాసా కరెంట్ అకౌంట్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. అంటే బ్యాంక్ దగ్గర ఎక్కువ డబ్బులు వస్తాయి, బట్ కరెంట్ అకౌంట్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వవసరం లేదు. కాబట్టి అదంతా ఇంట్రెస్ట్ ఫ్రీ ప్లస్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఈ అమౌంట్ని వాడుకొని లోన్స్ ఎక్కువ ఇచ్చుకుంటారు. యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా వాళ్ళకి, కాబట్టి కార్పొరేట్స్కి లోన్ ఇవ్వవసరం లేదు వీళ్ళు. ఓకే, లోన్ తగ్గిస్తున్నారు, రిటైలర్స్కి లోన్ పెంచుతున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ లోన్ ఇచ్చిన దాని మీద ఇన్కమ్, మార్జిన్, ఓకే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది కూడా పెరుగుతూనే ఉంది. స్టేబుల్గానే ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా తగ్గిపోవట్లేదు, స్టేబుల్గా ఉంది. అంటే వీళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంతైతే ఉందో, ఓకే, ఓకే, అంటే నేను సేవింగ్ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేశాను. ఓకే, నాకు ఒక 4% ఇచ్చారనుకోండి. ఓకే, వాళ్ళకి కార్పొరేట్స్ కానీ వేరే వీళ్ళు లోన్ ఇస్తారు కదా, రిటైలర్స్ కానీ వేరే లోన్స్ ఇస్తారు కదా, పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఏదైనా ఎనీథింగ్ లోన్, అది 4.5% ఇచ్చారనుకోండి. ఈ 0.5% కదా బ్యాంక్కి ప్రాఫిట్. ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనమాట. ఈ 0.5% ఏదైతే ఉందో డిఫరెన్స్, అది మార్జిన్ అనమాట. అది మాత్రం స్టేబుల్గానే ఉంది. ఓకే, పర్లేదు. నెక్స్ట్ ఎన్పిఎస్. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ఓకే. నెక్స్ట్ ఎన్పిఎస్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. ఓకే, ఎన్పిఎస్ డిక్రీజ్ అవుతున్నాయి. చూడండి ఒకసారి, 4.7 ఉండేది, ఓకే, ఇప్పుడు 4% వచ్చింది. నెక్స్ట్ గ్రాస్ ఎన్పిఎస్ కూడా మనకి తగ్గుతున్నాయి అనమాట. ఓకే, ఇది వరకు 16.9% ఉండేది, ఇప్పుడు 15.4%కి వచ్చింది. ఇది అంటే ఎన్పిఎస్ కూడా తగ్గుతున్నాయి. బట్ ప్రొవిజనింగ్ చూడండి, ఇంకా స్టిల్ ప్రొవిజనింగ్ చేస్తాను అన్నారు. అఫ్కోర్స్ కోవిడ్ కాబట్టి ప్రతి బ్యాంకు లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవిజనింగ్ చేస్తూనే ఉంటుంది. ప్రొవిజనింగ్ అనేది ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్ కోసం అనమాట. ఓకే, ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో, అంటే ప్రొవిజనింగ్ అనేది ఒక ప్రీవియస్ స్టెప్ టు ఎన్పిఏ. ఓకే, ఎన్పిఏ కింద కన్వర్ట్ అవ్వకముందు చేసే అమౌంట్ని ప్రొవిజనింగ్ అంటారు. ఆ ప్రొవిజనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అది మేబీ ఎన్పిఎస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. బట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ముందే కొంత డబ్బులు తీసి పక్కన పెడుతుంది అనమాట. అది ప్రొవిజనింగ్. ఓకే, ప్రొవిజనింగ్ కూడా చూపిస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ చూపించాలి కాబట్టి తప్పదు, ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ అలాంటిది కాబట్టి. నెక్స్ట్ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ ఏమైనా పెరిగిందంటే ఏమీ పెరగలేదు. ఓకే, అదనమాట. ఓవరాల్గా రిజల్ట్ అయితే మరీ ఎరగదీసే రిజల్ట్ అయితే లేవు. ఆల్రెడీ నేను కొన్ని చూశాను, అంటే హిందీ ఛానల్స్ కట్టి అప్పుడే మొదలెట్టినాయి, ఎస్ బ్యాంక్ 40 రూపీస్ 50 రూపీస్ టార్గెట్ అని చెప్పేసి. బట్ అంత రిజల్ట్ అయితే ఏమీ లేదు. అబోవ్ యావరేజ్ రిజల్ట్ అనమాట. ఓకే, అబోవ్ యావరేజ్ రిజల్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ చెప్పాను కదా ఆల్రెడీ, 15.25. ఇన్ కేస్ పొరపాటున కట్ అయిందంటే 13.65. ఓకే, ఇది కూడా కట్ అయితే ఏం చేయాలి ఏమో తెలియదు నాకు. యాక్చువల్లీ ఫస్ట్ నుండి నేను ఎస్ బ్యాంక్ పైన అంత బుల్లిష్గా లేను. ఈ స్టాక్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక చిన్న టెక్నిక్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓకే, బిలో 10,000 క్వాంటిటీ, ఓకే, బిలో 10,000 మాత్రమే ఎంత వస్తే అంత మీరు ఎస్ బ్యాంక్లో ఉంచండి. అది మీకు కంప్లీట్ జీరో అయిపోయినా పర్లేదు అనుకునే స్టేజ్లోనే ఉంచండి. ఓకే, ఇది ఎప్పుడు మల్టీ బ్యాగర్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇది మల్టీ బ్యాగర్ అవ్వాలంటే కనీసం ఒక 1.5 year, అంటే ఎన్ని క్వార్టర్స్, ఒక 6 quarters. ఓకే, 1.5 years అంటే 6 quarters. ఓకే, ఇప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేసింది కదా, దానికంటే బెటర్ రిజల్ట్ డిక్లేర్ చేయాలి. అప్పుడే మీరు అనుకుంటున్నారే ఇప్పుడు 20 కొన్నాం 400కి వెళ్ళిపోతుంది మళ్ళీ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఇది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే అట్లీస్ట్ 1.5 year ఇప్పుడు డిక్లేర్ చేసిన రిజల్ట్ కంటే బెస్ట్ రిజల్ట్ డిక్లేర్ చేస్తే మీరు అనుకున్నట్టు 400 దానికి అబవ్ కూడా వెళ్తుంది స్టాక్. బట్ డిక్లేర్ చేస్తే లేదంటే మీరు ఎవ్రీ క్వార్టర్ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, లేదు ఎవరైతే హెవీ పొజిషన్స్ ఉన్నాయనుకుంటే, హెవీ పొజిషన్స్ ఉన్నవాళ్ళు మనం మంచి ప్రైస్ చూసి యావరేజ్ చేసుకొని మీ కాస్ట్ తగ్గించుకొని జాగ్రత్తగా కొంచెం మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం తప్ప ఇందులో పెద్ద ఏమీ మనం చెప్పేది ఏమీ లేదు. ఓకే, చాలామంది నాకు తెలుసు 140 లెవెల్స్ దగ్గర, ఓకే, 100 లెవెల్స్ దగ్గర, ఓకే, ఆ లెవెల్స్ దగ్గర ఈవెందో రాకేష్ జుంజునవాలా గారు కూడా 100 లెవెల్స్ దగ్గర ఉన్నాయి షేర్స్ ఇవి. ఓకే, ఎస్ బ్యాంక్. బట్ ఏం చేస్తాం, అదనమాట పొజిషన్ ఎలా అయింది. కాబట్టి మీరు మిరాకిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అట్లీస్ట్ 2 quarters వరకు కూడా మిరాకిల్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు. బట్ ఇంకో పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయాలంటే ఎఫ్ఐఎస్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఓకే, ఎఫ్ఐఎస్ మరి ఎస్ బ్యాంక్ని కన్సిడర్ చేస్తారా లేదా ఈ రిజల్ట్స్ బేస్ పైన, అది మనకు తెలియదు. అది తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక 1 week కనీసం దీన్ని అబ్జర్వ్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఎఫ్ఐఎస్ కానీ యాక్టివిటీ తీసుకున్నారంటే ఇంకా తెలుసు కదా, ఎఫ్ఐఎస్ తలుచుకుంటే దుమ్ములు వేసిపోద్ది, ఇంకా ఒక రకంగా ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇన్ని స్టాక్స్ ఉండగా ఎస్ బ్యాంక్ని పట్టుకుంటారు ఎఫ్ఐఎస్ అంటే తెలియదు మనకి. ఓకే, ఎన్ని ఇన్స్టిట్యూషన్ కానీ ఎఫ్ఐఎస్ భయం కానీ వచ్చిందంటే స్టాక్ బేభత్సంగా లేస్తుంది, ఆల్ ద వే టు 30-35 వెళ్ళిపోతుంది. ఓకే, ఈ రిజల్ట్కే
లేదు రిటైలర్ యాక్టివిటీ స్లోగా ఉందంటే చెప్పలేం, మరి అది టార్గెట్ ఎంత అనేది మనకు చెప్పలేం అనమాట. ఓకే, బట్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఇవి. ఓకే, ఇవి పెట్టకుండా ఉండే వరకు మనం సేఫే. ఓకే, అదనమాట. ఇది ఓవరాల్గా రిజల్ట్ అయితే అబవ్ యావరేజ్ రిజల్ట్. ఓకే, ప్రస్తుతానికి ఉన్న ప్యాటర్న్ చూస్తుంటే అబవ్ యావరేజ్ రిజల్ట్ అనమాట. బట్ ఏముంటుందంటే వితౌట్ ఎనీ బ్యాడ్ న్యూస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ అంటారు కదా. అంటే ఏమీ నెగిటివ్ లేకపోతే చూడండి, సిఎన్బిసి పోలే చెప్తుంది ఇక్కడ. సిఎన్బిసి పోల్ వీళ్ళ పోలింగ్ ప్రకారం ఏమనుకున్నారు, 753 లాస్ వస్తుంది అనుకున్నారు కోర్స్, బట్ ప్రాఫిట్ చూపించారు. కాబట్టి ఏ బ్యాడ్ న్యూస్ లేకపోవడం కూడా సమ్టైమ్స్ గుడ్ న్యూస్ అవుతుంది అనమాట. ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ చూడాలి. ఎనివే, ఇది టోటల్గా ఎస్ బ్యాంక్ యొక్క పొజిషను అండ్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.